కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవులు గురుస్వామి. ఈరోజు ముఖ్యమైన ఒక విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అయ్యా, నాకు కాలసర్ప దోషం ఉందంటున్నారు. రాహుకేతు దోష నివారణకు గాను కాళహస్తికి కూడా వెళ్ళి వచ్చాను. అయినా ఏ పనులు జరగక అన్నింట ఆటంకములు ఉన్నాయి. అసలు ఈ కాలసర్ప దోషం అంటే ఏమిటో అర్థం కావటం లేదు అంటుంటారు. మన జాతక చక్రంలో రాహు కేతువుల మధ్య శుభగ్రహములన్నీ బంధించబడితే అదే కాలసర్ప దోషం అవుతుంది. ఇంకొకటి కుజ దోషము, అది కూడా ఉండటం జరిగితే వివాహ ఆటంకాలు కలుగుతాయి. ఒక వివాహం అయినా కూడా సంతాన ఆటంకములు కలుగుతాయి. ఒకవేళ సంతాన భాగ్యం కలిగిన తర్వాత కూడా ఇద్దరి మధ్య పోరాటం కొనసాగుతుంది. విడాకుల కోసం పోరాడుకుంటూ కూర్చుంటారు. ఒకరినొకరు తిట్టుకుంటూ ద్వేషించుకుంటూ ఎడమకం పెడమకంతో ఉంటారు. ఇవన్నీ సర్పాంశ దోషములు. ఆ సర్పదోషములను వదిలించుకోవాలంటే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 900 గ్రాముల కందిపప్పును నైవేద్యంగా పెట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి ముందు ఉంచి ఆ మయూరముతో ఉన్న చిత్రాన్ని, ముఖ్యంగా సువర్ణ చిత్రాన్ని మీరు ఆరాధించుకోగలిగితే, అందుకని మేము కృత్తికా నక్షత్రం రోజునే, విశాఖ నక్షత్రం రోజున ఈ సుబ్రహ్మణ్య స్వామిని సువర్ణ పత్రములతో చిత్రములను గీయటం జరుగుతూ ఉంటుంది. ఆ యంత్ర మంత్ర తత్వముతో చిత్రీకరించడం వలన అందులో ఒక దివ్య తేజస్సు, సువర్ణములో గురువు యొక్క అనుగ్రహము అనే కిరణాలు ఉంటాయి. ఆ కిరణములు మనం ధ్యానించేటప్పుడు మన తేజో శక్తి ఆ చిత్రముపై ప్రతిఫలించి మళ్ళీ మనపై ప్రసరించి మనకు అనుగ్రహ భాగ్యంగా మారుతుంది. అదే గురువు యొక్క అనుగ్రహ కిరణం, ఆ తరంగములు. అటువంటి తరంగములు అందుకోవాలని ఈ సుబ్రహ్మణ్య స్వామి చిత్రములను చిత్రించడం జరుగుతుంది. కొందరు ఏదో పొగ తాగుతూ మద్యం సేవిస్తూ ఈ మధ్యకాలంలో రకరకాలుగా చిత్రిస్తున్నారు. దయచేసి అటువంటి పనులు చేయకండి. ఇవంతా ఈ సువర్ణ చిత్రములు అనేవి, తంజావూరు చిత్రములు అనేవి ఎక్కడ పడితే అక్కడ ఏదో ఎటువంటి అలవాట్లు ఉన్నవాళ్ళు, ఎవరో చేస్తున్న ఇతర మతస్థుల వాళ్ళు చేస్తున్న చిత్రాలు అసభ్యంగా చేసుకుంటూ, తిట్టుకుంటూ, నెట్టుకుంటూ ఒక గ్రూపుగా చేస్తున్నారు. అలాంటివి కాకుండా వంశపారంపర్యంగా ఈ నిష్ఠానియమంతో నక్షత్రయుక్తంగా సాముద్రిక లక్షణములతో ఆ చిత్రములను చిత్రించి ఇవ్వగలిగితే, వారి ఇంట అది పెట్టుకోగలిగితే తప్పకుండా వారికి ఉన్న సర్పదోషములు తొలగాలి అనే ఉద్దేశముతో వారి నక్షత్ర గోత్రములకు, నామదేవనకు పూజించి ఇవ్వగలిగితే తప్పకుండా వారికి సర్పదోషములు తొలగిపోతాయి, అన్నింటా విజయం కలుగుతాయి. ఆ విజయ మార్గాన వారు పయనించి మళ్ళీ పరవశంతో ఇక్కడ వచ్చి కృతజ్ఞతలు తెలపడం కూడా జరిగింది. అటువంటి తత్వముతోనే ఈ సువర్ణ చిత్రములను చిత్రించి అందిస్తూ వస్తున్నాము. అందరికీ భోగభాగ్యములు, ఆయురారోగ్యములు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు అందించాలనే తపనతోనే మన కేశవ చిత్రాలయంలో ఈ నవపాషాణ చరవణ భవ విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అక్కడున్న గరుడ సంజీవిని జల సంప్రోషణం కూడా వారిపై సంప్రోషణ జరుగుతుంది. ఆ సర్పదోష నివారణకు గాను ఆ కార్తికేయుడితో పాటు, ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడితో పాటు అక్కడున్న అయ్యప్ప ఆలయంలో కాంతి రూపముతో ఉన్న ఆ స్వామి అనుగ్రహముతో కూడా ఆ కాలతత్వం, దుష్ట స్వభావం మీలో ఉన్నా కూడా అది తొలగిపోయి అదృష్ట యోగాన్ని కల్పించే ఆ అదృష్ట అయ్యప్ప, నవశాస్త అయ్యప్ప అక్కడ కొలువై ఉండటము జరిగింది. కాబట్టి కేవలము కిందటి సంవత్సరము 9 రోజుల్లోనే అయ్యప్ప ఆలయం, శివకేశవ అయ్యప్ప ఆలయంగా నిర్మాణం చేశాము. ఎవరైనా రావచ్చు, అక్కడ ఆ దీక్ష ప్రకారము ఏదైనా మొక్కుబడి చెల్లించుకోవచ్చు, ఆ ఆరాధన చేసుకోవచ్చు. ఇరువురు సోదరులు అక్కడే ఉంటారు. ఆ నవగ్రహ
అనుగ్రహ అయ్యప్పలతో పాటు ఈ నవశక్తి నవపాషాణ సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా అదే ఆలయంలో కొలువు కాబోతున్నాడు. వారానికి ఒకసారి మంగళవారం రోజున కానీ లేకుంటే ఆదివారం రోజున కానీ మీరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. తప్పకుండా అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యములు కలగాలని, అంతేకాకుండా రత్నధారణ కూడా పగడం కానివ్వండి, ఈ కరుంగాలి మాల అనేది కూడా ఆ శరవణ విగ్రహ తత్వములో అనుగ్రహం కలిగించేలాగా పెట్టి మంత్రయుక్తంగా, తంత్రయుక్తంగా, యంత్రయుక్తంగా పూజలు చేసి అక్కడ పెట్టడం జరుగుతుంది. అవన్నీ స్వీకరించిన తర్వాత తప్పకుండా మీ లోపల దాగి ఉన్న నాగశక్తి, కుండలిలో ఉన్న ఆ నాగశక్తి అనే సుబ్బరాయుడు కనుకరించి ఆ సర్పదోషములన్నింటినీ తొలగించి షట్కోణములో నిలువ ఉన్న గత జన్మ పాపదోషములనే మలమును కత్తరించి వేయటం జరుగుతుంది. అటువంటి మహా తేజోవంత మూర్తిని మనం ఆరాధించుకుందాం. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి కరుణా కటాక్ష వీక్షణం మీ అందరిపైన ప్రసరించాలని కోరుకుంటూ, వెట్రివేల్ మురుగనుக்கு కరోహర, వేలాయుధప్పాణి కరోహర, దండాయుధప్పాణి కరోహర, వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అరోం హర. శుభం శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.